అబద్ధ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క త్రిమాతలు స్వామీజీ చాలా గొప్పవారు. ఈ సృష్టి యొక్క మూలాన్ని క్షుణ్ణంగా అన్వేషణ చేశాడు. అద్భుతం, అమోఘం. ఇప్పుడు మనము ఈ యొక్క ఈ పార్వతి, లక్ష్మి, గౌరి కంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ కంటే ఆధిపత్య దైవం ఉందా అంటే చరిత్రలో పురాణాలలో చూస్తే ఆధిపత్య దైవం ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. దేవి భాగవత పురాణంలో మరి శాక్తేయ విధానంలో అమ్మవారు ఆది పరాశక్తి అనేటటువంటి మాత ఉన్నది. ఆమె నిరాకార స్వరూపిణి, ఆమెకు ఆకారం లేదు. ఆమె శివుడు విష్ణువుతో పాటుగా ఆమె కూడా సృష్టి ప్రారంభంకి వెళ్ళి ఉన్నట్టుగా, వారి నుంచే సృష్టి ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. కాకపోతే ఈ ఆది పరాశక్తి మరి విష్ణువు, శివుడు, శివుడు విష్ణువుకు ఆకారం ఉంది కానీ ఆది పరాశక్తికి నిరాకార స్వరూపం, ఆకారం లేదు. అంటే మరి శివుడు విష్ణువు ఉద్భవించిన తర్వాత వారికి విష్ణువును సృష్టి చేయమని ఆది పరాశక్తి చెప్తే విష్ణువు మరి బ్రహ్మదేవుని సృష్టిస్తాడు. అంటే ఇప్పుడు బ్రహ్మ, శివుడు, విష్ణువు ఈ ముగ్గురికి కూడా నిస్సత్తువగా ఎలాంటి శక్తి లేనటువంటి వారుగా ఉంటే ఆది పరాశక్తే వారిలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిగా ఆది పరాశక్తిని పేర్కొన్నది దేవి భాగవత పురాణం, శాక్తేయం. అలాగనే వీరికి భార్యలుగా లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురి రూపాలలో ఆ ఆది పరాశక్తి ఉండి వారిని వివాహమాడి ఈ లోకానికి ఈ సృష్టిని ప్రారంభం చేసినట్టుగా. కాకపోతే ఆది పరాశక్తి ఈ సృష్టిని ఎట్లా ప్రారంభం చేసింది అంటే ప్రకృతి, శక్తి, పురుషుడు అన్న విధానంతో ఈ సృష్టిని ప్రారంభం చేసింది. తర్వాత ఈ విష్ణువు, శివుని మరి ఆకారంతో, తర్వాత బ్రహ్మ, తర్వాత ఈ త్రిమాతలు వీరిలో ఆరుగురిలో ఆది పరాశక్తి ఉండి ఈ లోకాన్ని పాలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మరి ఈ త్రిమాతలు ఆ ఆది పరాశక్తి యొక్క అంశాలుగానే ఈ త్రిమూర్తులలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆది పరాశక్తిదే. ఆమెకు రూపం లేదు. ఆమె నామంతో మనం పిలుస్తున్నాం కదా అంటే నిరాకార స్వరూపము అంటేనే ఆకారము. ఒక నిరాకారాన్ని ఇప్పుడు గాలి ఉంది, గాలి అని సంబోధిస్తున్నాం. కనిపించకున్నటువంటి పదార్థాన్ని మనం ఒక పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా నిరాకార స్వరూపము అమ్మవారికి మనము ఉన్నదని చెప్పవచ్చు. ఈ యొక్క నిరాకార స్వరూపిణైనటువంటి అమ్మవారు సప్తమాతలలో కానీ అనేక ఈ త్రిమాతలలో కానీ త్రిమూర్తులలో కానీ ఉండి ఈ సృష్టి యొక్క పరిపాలన చేస్తున్నట్టుగా మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఇక చరిత్రలోకి పోతే చాలా కథలు ఉన్నాయి. ఒక శక్తి పుట్టింది, తర్వాత త్రిమూర్తులను ఉద్భవించింది, వారిని భస్మం చేసింది, తర్వాత అందులో ఒకరికించి మళ్ళీ అమ్మవారిని భస్మం చేసేది, అవి 3 కుప్పలై వారిని వివాహం ఆడిందని ఒక మనకు తెలుస్తూ ఉంది ఒక పురాణ కథ ద్వారా. ఈ అమ్మవారి యొక్క మరి విషయాలను విష్ణు పురాణంలో చెప్పబడలేదు. ఆదిపరాశక్తి యొక్క విషయాలు బ్రహ్మపురాణంలో ప్రస్తావనలు ఉన్నాయి. శివపురాణంలో ఏం చెప్పింది అంటే ఆదిపరాశక్తి అంటే శివుల్లో సగభాగము అని చెప్పింది, శివపురాణం చెప్పింది. ఇకపోతే దేవి భాగవతంలో, శాక్తేయంలో గొప్పగా చెప్పబడింది. ఈ త్రిమూర్తులలో త్రిమార్తలలో నేను ఉంటాను, నాకు ఆకారం లేదు, నేను నిరాకార స్వరూపము, కానీ త్రిమార్తలలో నేను ఉంటాను అని ఆదిపరాశక్తి మనకు పేర్కొన్నట్టుగా దేవి భాగవతంలో ఉన్నది. అలాగనే ఈ అంబత్ర క్షేత్రంలో మనం చూస్తే ఆదిపరాశక్తి యొక్క దర్శనం మనకు చక్కగా కనిపిస్తుంది. ఆదిపరాశక్తి యొక్క దర్శనం ఎట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు కనిపించే శరీరము మరి 3 తలలు ఉంటాయి అమ్మవారికి అక్కడ. ఈ శరీరము ఆదిపరాశక్తి ఏక ఈ 3 రూపాలలో ఉంటుంది అని అంటే ఆదిపరాశక్తి యొక్క దర్శనమే మనం చూస్తాం. ఇప్పుడు విడిగా లక్ష్మి, విడిగా గౌరీ, విడిగా సరస్వతి ఉంటే అది ఆదిపరాశక్తి మనం చెప్పనికి రాదు. అంటే ఈ ఆదిపరాశక్తి 3 రూపాల్లో మనకు దర్శనమిస్తుంది అని ఆదిత్య పరాశ్రీ గురూజీ చాలా గొప్పగా ఆలోచించాడు. ఆదిపరాశక్తి యొక్క స్వరూపం నిరాకార స్వరూపం. నిరాకార స్వరూపాన్నే మనం దర్శనం చేసుకుంటున్నాం. అంత గొప్ప క్షేత్రం అంబత్రయ. అంబ అంటే మాత, త్రయ అంటే 3 అంటే ముగ్గురమ్మలు అంటే ముగ్గురమ్మలను కన్నా మూలపుటమ్మ అని. ఈ ముగ్గురమ్మలకు మూలపుటమైన అమ్మ అని మనము పేర్కొనవచ్చు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు శివభక్తుడు ఉంటాడు, శివమాల వేసినటువంటి వ్యక్తి శివుని కోసం తపస్సు చేస్తాడు, ధ్యానం చేస్తాడు. భక్తుడు భగవంతుని కోసం తపస్సు చేస్తాడు. కానీ భగవంతుడు ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడు? శివుడు చూస్తే రుద్రాక్షమాల పట్టుకొని హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటాడు, తపస్సు ఉంటాడు. మహావిష్ణువు కూడా
తులసిమాల పట్టుకొని జపం చేస్తూ ఉంటాడు. అలానే బ్రహ్మ కూడా. ఈ ముగ్గురినే మనం భగవంతుడు మనం అనుకుంటాం. కానీ ఈ భగవంతుడు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారు? ఇది నేను వారిని అవమానపరచడం లేదు. దేవి భాగవత పురాణం ప్రకారంగా చెప్తున్నాను. అంటే వాళ్ళందరూ కూడా ఎవరి కోసమో ధ్యానం చేస్తున్నారు, జపం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అంటే ఆదిపరాశక్తి అని మనకు చక్కగా అర్థమవుతుంది. భక్తుడు భగవంతుని కోసం చేశాడు అంటే ఆదిపరాశక్తి విషయంలో ఈ త్రిమూర్తులు కూడా భక్తులుగా మనం చూడవచ్చు, త్రిమాతలను కూడా భక్తులుగా చూడవచ్చు. మనము చాలా గ్రామాలలో చూస్తాం. ముఖ్యంగా ద్రవిడ దేశంలో చూస్తే చాలా అమ్మవార్లు కనిపిస్తాయి. ద్రవిడ దేశంలో మొత్తం అమ్మదేవతలను పూజించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. చూస్తే గ్రామాలలో 3 రాళ్ళు 4 రాళ్ళు పెట్టుకొని గూడులాగా ఏర్పాటు చేసుకొని దాంట్లో మరి మట్టితోన బొమ్మ లేదా కుమ్మరి మట్టితో బొమ్మ లేదా కట్టె బొమ్మ లేదా రాయి బొమ్మ చూస్తుంటాం. నన్ను అడిగితే ఎల్లమ్మ, జమ్ములమ్మ, చౌడేశ్వరి, పోచమ్మ, మైసమ్మ, జమ్ములమ్మ వీళ్ళందరూ కూడా ఆదిపరాశక్తి యొక్క అవతారాలుగానే మనం పేర్కొనవచ్చు మనం చూస్తే. అలాగనే ఒకప్పుడు మట్టితోనే విగ్రహాలు ఉండేటివి, మట్టితో చిన్న ఆకారాల బొమ్మలు ఉండేటివి. వాటిని మనము దేవతలుగా దేవుళ్ళుగా పూజించారు. వెనకడికి కొన్ని వందల సంవత్సరాల కింద మట్టితోనే ఉన్నాయి. తర్వాత మట్టిని కాల్చి కుమ్మరి మట్టితో బొమ్మలు ఉన్నటువంటి ఆకారాలు మనం చూసాం. తరువాత కట్టె బొమ్మలు, కట్టెతో తయారు చేసినటువంటి బొమ్మలు, తర్వాత ఇప్పుడు రాతితో తయారు చేసినటువంటి విగ్రహ రూపాలను మనం చూస్తున్నాం. అంటే ముఖ్యమైనది మృత్తిక అంటే మట్టితో చేసినటువంటి బొమ్మలకే ఎక్కువ ఆధారం చరిత్రలో కనిపిస్తుంది. అలాగనే ఆదిత్య పరాశరి గురువు గారు చాలా చక్కటి శాస్త్ర అన్వేషణ చేశాడు కనుక తన ఆలయంలో అంబత్రయ క్షేత్రంలో మృత్తిక ఆకారాలతో అక్కడ కట్టె లేదు, రాయి లేదు, కేవలం మట్టితోనే అమ్మవారిని నిర్మాణం చేశాడు. అది కూడా ఒక శరీరం ఉంటే 3 తలలు ఉంటాయి. ఆదిపరాశక్తి ఎంత గొప్ప అద్భుతం, అమోఘం, చెప్పనికే వర్ణించనికే రాదు. ఎక్కడ చూసినా మనకు గ్రామాలలో మనకు అమ్మవారు దర్శనమిస్తుంటారు. ఆదిపరాశక్తికి మరి నిరాకారం అని ఉంటుంది కదా. ఈ నిరాకారానికి మరి ఆకారం ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అమ్మవారు ఆదిపరాశక్తి ఏం చెప్పింది అంటే నేను త్రిమూర్తుల్లో ఉంటాను, త్రిమాతల్లో ఉంటాను అని చెప్పింది. అందుకే ఆదిత్య పరాశరి గురువు గారు ఒక్క శరీరానికి 3 తలలు పెట్టాడు. అంటే ఒక్క శరీరం గలటువంటి ఆదిపరాశక్తి 3 రూపాలలో ఉన్నది అని. ఆదిపరాశక్తి 3 రూపాలలో మనకు దర్శనమిస్తున్నట్టుగా మనకి భాగవత పురాణాదులలో చక్కగా మనకు సంభాషణలు, విషయాల ప్రస్తావనలు ఉన్నాయి. అందుకే అంబత్రయ క్షేత్రంలో ప్రపంచంలో ఈ సృష్టిలో ఎక్కడైనటువంటి దేవాలయము ఆదిపరాశక్తి దర్శనం, ఎక్కడ ఆదిపరాశక్తి దేవాలయాలు లేవు, ఒక్క అంబత్రయ క్షేత్రంలోనే ఉన్నాయి. శాస్త్ర అన్వేషణ చేశాడు, తన నిర్మాణానికి చాలా చక్కటి ఆలోచన చేశాడు, తపస్సు చేశాడు. స్వప్నంలో అమ్మవారు ఆదేశించినట్టుగా చరిత్ర చాలా చక్కటి, నిర్ణయం కూడా చాలా చక్కటి. మట్టితో నిర్మాణం, విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంత అద్భుతం, ఎంత అమోఘం. స్వామీజీ ఈ సృష్టి పట్ల ఎంత అవగాహన ఉంది, విగ్రహాల పట్ల, శాస్త్రాల పట్ల అద్భుతం, అమోఘం. అటువంటి క్షేత్రాన్ని ఎక్కడ కూడా మనం చూడలేదు. చూస్తే జన్మ చరితార్థమవుతుంది. దర్శనం చేసుకోవడం చాలా గొప్పది. ఆదిత్య పరాశ్రీలోనే ఆది పరాశక్తి అంటే ఆది అనే పేరు అక్కడ వినిపిస్తుంది. పరా అనే పేరు ఆది పరాశక్తి అంటే ఆది అనే పేరు వినిపిస్తుంది. ఆదిత్య పరాశ్రీ గురూజీలో పరా అనే పేరు కూడా వినిపిస్తుంది. పరా అంటే కనిపించకుండాటువంటి పదార్థము అని, శ్రీ అంటే అమ్మవారు అని. ఎంత గొప్ప పేరులోనే అద్భుతం, అమోఘం ఉంది. అంబత్రయ క్షేత్రం, అంబ అంటే మాత, త్రయ అంటే ముగ్గురమ్మ, మూలపుటమ్మ ఆది పరాశక్తి. ఎంత గొప్ప విశేషము, ఎంత అద్భుతము. చక్కటి విషయాలలో అమ్మవారు శాక్తేయ పదంలో చాలా గొప్ప విషయాలు, దేవి భాగవత పురాణంలో చాలా గొప్ప విషయాలు ఉన్నట్టుగా మనకు దేవి భాగవతాన్ని మనకు ప్రవచన రూపంలో పరాశరి గురూజీ మనకు అందించాడు. అందుకే అందరము దర్శనం చేసుకొని జన్మ చరితార్థం చేసుకోవాలని